భారత్ అమెరికా సంబంధాలు దెబ్బతిన్న నేపథ్యంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. గాజా యుద్ధం ముగింపుకు సంబంధించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చూపిన చొరవను ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించారు. ట్రంప్ ప్రతిపాదించిన 20 సూత్రాల ఫార్ములాని హమాస్ ఆమోదించింది. బందీల విడుదలకు హమాస్ ఆమోదం తెలిపింది. ఈ పరిణామాల్ని భారత్ స్వాగతించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసల జల్లు కురిపించారు. గాజాలో శాంతి నెలకొల్పడానికి ట్రంప్ చొరవ చూపడాన్ని ఆయన కొనియాడారు. కొంతకాలంగా గాజాపై ఇజ్రాయెల్ బలగాలు ఎడాపెడా దాడులు కొనసాగించిన సంగతి తెలిసిందే. దీంతో గాజా ప్రాంతం వల్లకాడులా తయారైంది. ఈ నేపథ్యంలో గాజాపై ఇజ్రాయెల్ యుద్ధం ముగింపునకు సంబంధించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల 20 సూత్రాల ఫార్ములాను ప్రతిపాదించారు. కాగా ఈ ఫార్ములాను ఇజ్రాయెల్ అంగీకరించింది. అయితే పాలస్తీనా హక్కుల కోసం పోరాడుతున్న హమాస్ అంగీకరిస్తుందా లేదా అనే విషయంపై సస్పెన్స్ నెలకొంది. అయితే ఇందుకు సంబంధించి ఈ నెల 5వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు హమాస్ కు డొనాల్డ్ ట్రంప్ గడువు విధించారు. గడువు విధించడమే కాదు, తాను ప్రతిపాదించిన ఫార్ములాకు అంగీకారం తెలియజేయకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హమాస్ ను డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. దీంతో హమాస్ దిగొచ్చింది. ట్రంప్ ప్రతిపాదించిన ఫార్ములాకు అంగీకారం తెలియజేసింది. అంతేకాదు, యుద్ధం ప్రారంభ సమయంలో పట్టుకున్న ఇజ్రాయెల్ బందీలను విడుదల చేయడానికి కూడా హమాస్ అంగీకరించింది. గాజా యుద్ధం ముగింపు విషయంలో దీనిని ఒక కీలక ముందడుగుగా భావించాలి. బందీల విడుదల అనేది హమాస్ ఇజ్రాయెల్ మధ్య చాలా కాలం నుంచి ఒక పీటముడిలా మారింది. బందీలను విడుదల చేయాలని ఇజ్రాయెల్ డిమాండ్ చేయడం, అందుకు కౌంటర్ గా యుద్ధం ముగిస్తేనే బందీలను విడుదల చేస్తామని హమాస్ మొండికేయడం చాలాసార్లు జరిగింది. అయితే ట్రంప్ హెచ్చరికలకు భయపడిందో ఏమో కానీ బందీల విడుదలకు ఈసారి హమాస్ అంగీకరించింది. మొత్తం మీద గడువులోగానే ట్రంప్ ప్రతిపాదించిన 20 సూత్రాల ఫార్ములాకు హమాస్ ఆమోదం లభించింది. దీంతో గాజా యుద్ధం ముగింపులో కీలక ముందడుగు పడినట్లే భావించాలి. ఈ నేపథ్యంలో గాజా శాంతి ప్రయత్నాల్లో ట్రంప్ చేసిన చొరవ నిర్ణయాత్మక ప్రగతి సాధించిందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆయన పోస్ట్ పెట్టారు. అంతేకాదు, ఇజ్రాయెల్ బందీల విడుదలకు హమాస్ అంగీకరించడం కూడా శుభ పరిణామమని ఆయన వెల్లడించారు. హమాస్ అంగీకారంతో గాజాలో శాంతి నెలకొనడానికి మార్గం సుగమమైందని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. అంతేకాదు, గాజాలో శాంతి పునరుద్ధరణ ప్రయత్నాలకు భారత్ మద్దతు ఎప్పుడూ ఉంటుందని ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. కాగా గాజాలో శాంతి నెలకొనడానికి భారత్ మొదట్నుంచి కోరుకుంది. ఐక్యరాజ్యసమితి వేదికగా ఇదే విషయాన్ని భారత్ అనేకసార్లు స్పష్టం చేసింది. గాజాపై బాంబు దాడులకు తెరదించాలని ఇజ్రాయెల్ ను భారత్ కోరింది. యుద్ధాల వల్ల ఏ సమస్య పరిష్కారం కాదని కూడా నెతన్యాహు సర్కార్కు భారత్ హితబోధ చేసింది. ఒక దశలో ఇజ్రాయెల్ తన తీరును మార్చుకోకపోతే పాలస్తీనాను ప్రత్యేక దేశంగా గుర్తిస్తామని కూడా భారత్ హెచ్చరించింది. ఇదిలా ఉంటే ఒకసారి గాజాపై ఇజ్రాయెల్ దాడులకు దారి తీసిన పరిణామాలను చూద్దాం. 2023 అక్టోబర్ 7వ తేదీన ఇజ్రాయెల్ పై హమాస్ మెరుపు దాడులకు పాల్పడింది. దీంతో హమాస్ ను అంతం చేయడమే టార్గెట్ గా పెట్టుకుని ఇజ్రాయెల్ ప్రతీకార దాడులు మొదలుపెట్టింది. ప్రధానంగా పాలస్తీనాలో భాగమైన గాజాను లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడింది ఇజ్రాయెల్. దీంతో 2 ఏళ్ల కిందటి వరకు జనంతో కలకలలాడిన గాజా ప్రస్తుతం వల్లకాడులా తయారైంది. లెక్కలు తీస్తే 2 ఏళ్లుగా కొనసాగుతున్న ఇజ్రాయెల్ దాడుల కారణంగా గాజాలో చనిపోయిన వారి సంఖ్య 66,000 దాటింది. ఈ దాడుల ఫలితంగా మరో 1,68,000 మంది గాయపడ్డారు. అయితే మృతుల్లో సగం మంది మహిళలు, చిన్నారులే కావడం అందరినీ కంటతడి పెట్టిస్తుంది. అంతేకాదు, శిథిలాల కింద ఇప్పటికీ వేలాది మంది చిక్కుకొని ఉన్నారు. దాడుల కారణంగా గాజా జనాభాలో దాదాపు 90% మంది ప్రజలు నిరాశ్రయులుగా మారారు. ప్రస్తుతం గాజా పరిస్థితి దారుణాతి దారుణంగా తయారైంది. గాజాలో ఆకలి కేకలు మిన్నంటుతున్నాయి.
ప్రజల పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. గుప్పెడు మెతుకుల కోసం గాజా ప్రజలు అల్లాడుతున్నారు. ఆకలి చావులనే యుద్ధ వ్యూహాలుగా ఇజ్రాయెల్ మార్చుకుంది. గాజా ప్రాంతవాసులకు గుప్పెడు మెతుకులు కూడా దొరకకుండా చేసి అమానవీయంగా వారిని బలి తీసుకుంటోంది. కాగా గాజా యుద్ధానికి ముగింపు పలకడానికి అమెరికా ఇటీవల 20 అంశాలతో అమెరికా ఒక ఫార్ములాను రూపొందించింది. సదరు ఫార్ములాను ఐక్యరాజ్య సమితి సమావేశాల్లో పాల్గొనడానికి వచ్చిన గల్ఫ్ నేతల ముందు అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఉంచారు. మొత్తం మీద ట్రంప్ ఫార్ములాకు అటు ఇజ్రాయెల్ ఇటు హమాస్ ఆమోదం తెలియజేయడం విశేషం. ఏది ఏమైనా గాజా యుద్ధం ముగింపునకు రావడం శుభపరిణామమే.